వీళ్ళు అసలు జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారా లేదా లక్షల్లో ప్రజలకి బెటర్ ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, దీన్నే ఇస్కాన్ అని అంటారు. ఈ ఇస్కాన్ ని 1965 లో భక్తివేదాంత స్వామి న్యూయార్క్ లో స్టార్ట్ చేశారు. వీళ్ళు స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేయడంలో యూనిక్ అప్రోచ్ ని ఫాలో అవ్వడంతో ప్రెజెంట్ వీళ్ళకి కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అమెరికాలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీస్ ని హరే కృష్ణ మూవ్మెంట్ తో కనెక్ట్ చేయించారు. బీటిల్స్ తన పాటలో హరే కృష్ణ మంత్రాన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇస్కాన్ ర్యాపిడ్ గా గ్రో అయింది. భక్తివేదాంత స్వామి అతని విలేజ్ లో కొందరు పిల్లలు రొట్టి కోసం గొడవ పడడం చూసిన తర్వాత అతని చుట్టుపక్కల ఏ పిల్లడు ఆకలితో పడుకోకూడదని డిసైడ్ అయ్యారు. అన్నదానాన్ని స్టార్ట్ చేశారు. యాపిల్ కి సీఈఓ అవ్వక ముందు స్టీవ్ జాబ్స్ దగ్గర డబ్బు లేని టైంలో అతను ఈ టెంపుల్స్ లోనే ఫుడ్ తిన్నా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొదట్లో రిలీజియన్ గా కాకుండా సోషల్ సర్వీస్ చేస్తూ పాపులర్ అయ్యారు. పాపులారిటీ పెరగడంతో అతని ఫాలోవర్స్ తో కలిసి కొన్ని ఫారెన్ కంట్రీస్ లో ప్రతి వీధిలో హరే కృష్ణ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఇస్కాన్ జాయిన్ అవ్వాలంటే వెజిటేరియన్ అయి ఉండాలి, ఆల్కహాల్ తీసుకోకూడదు. సో ఈ రూల్స్ కారణంగా ఇది ఒక స్పిరిచువల్ జర్నీలా కాకుండా లైఫ్ స్టైల్ చాయిస్ లా మారిపోయింది. ఆరోగ్యం, వ్యాపారం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, మరే ఇతర సమస్యలకైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పరిష్కారం తెలుసుకోండి.